అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. ఈ మధ్య రీసెంట్గా ఒక ఇష్యూ చాలా రోజుల నుంచి నానుతూ ఉంది. ఈవెన్ సుప్రీంకోర్టు మా ఉద్దేశం మీరు అనుకున్నది కాదు అని తన ఉద్దేశాన్ని బహిర్గతం చేసిన తర్వాత కూడా ఇంకా సుప్రీంకోర్టును కూడా తప్పుపడుతూ చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనేది. కుక్కల గురించి. భారతదేశంలో కొంతమంది అభిప్రాయ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎలాగైతే జంతువుల్ని సంరక్షిస్తున్నారో భారతదేశంలో కూడా అలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయం. కొంతమంది అని ఎందుకు అంటున్నానంటే ఇది స్పెసిఫిక్గా కొంతమంది సెలబ్రిటీలు మాత్రం సామాన్యులతో ఏకీభవించే పరిస్థితుల్లో లేరు ఈ విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు ఎంతసేపటికి అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడాలని కోరుకుంటున్నారు, కానీ అభివృద్ధి చెందిన దేశాలని మనం ఏటిని ప్రామాణికంగా తీసుకొని వాటిని అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేది ఒక్కసారి వీళ్ళు రివైజ్ చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనుషుల జీవన ప్రమాణాలు బాగుంటే దాన్ని మొదటి మెట్టుగా తీసుకోవచ్చు. అభివృద్ధి చెందిన దేశం అనాలంటే మనుషుల జీవన ప్రమాణాలు అంటే ఏంటి? పరిశుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి, మంచి రవాణా సదుపాయం, ప్రశాంతమైన జీవితం అండ్ రిటైర్మెంట్ తర్వాత కూడా అంటే వర్కింగ్ ఏజ్ దాటిపోయిన తర్వాత ఆఫ్టర్ 60 years కూడా వాళ్ళ జీవన విధానానికి భద్రతను కల్పించటం. ఇవి మెయిన్గా మనుషుల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి అనే కొలమానికగా తీసుకోవచ్చు వీటన్నిటిని. మన దేశంలో వీటికే చాలా రాష్ట్రాల్లో వీటినే మనం ఇవ్వలేకపోతున్నాం సామాన్య ప్రజలకి. 70% ఆఫ్ పీపుల్ వీటికి చాలా దూరంగా బతుకుతున్నారు. ఈ ప్రమాణాలన్నిటికీ స్వచ్ఛమైన గాలి అనేది దేశ రాజధానిలోనే లేదు. ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి కుక్కల కోసం వీళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ రీసెంట్గా చూసింది. ఒక పల్లెటూరులో ఒక కుక్క దాదాపు 10 గేదెల్ని అండ్ ఒక 10 గొర్రెల్ని కరిచింది. పిచ్చి కుక్క. ఒక గేదె ఖరీదు ఎంతో తెలుసా? ఈ సెలబ్రిటీలు అందరూ తెగ మాట్లాడుతున్నారు కదా కుక్కల గురించి, కుక్కల్ని ఏదో చేస్తున్నారని. ఒక గేదె ఖరీదు దాదాపుగా ₹1,00,000 పైన ఉంది. ఇప్పుడు ఒక సామాన్య రైతు 2 గేదెలను పోగొట్టుకున్నాడంటే ఆయన వాటిని తిరిగి సంపాదించడానికి దాదాపుగా 4-5 ఏళ్ళు పడుతుంది పాడి పరిశ్రమను నమ్ముకొని. అలాగే ఒక 10 గొర్రెలు బోని అంటే దాదాపుగా ఒక 2 లక్షల దాకా లాస్ అయినట్టే. ఆ ఊర్లో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపుగా కుక్కలందరినీ బజార్లో తిరిగే కుక్కల్ని పట్టుకొని వేరే దూరంగా వదిలిపెట్టారు. వాళ్ళ మీద ఇప్పుడు కేసు ఫైల్ చేశారు. మీరు జంతువుల్ని అనవసరంగా హింసిస్తున్నారు, జంతువుల్ని పట్టుకొని వేరే ప్రదేశాల్లో వదిలేశారు వితౌట్ పర్మిషన్ అని చెప్పి వాళ్ళ మీద కేసులు రన్ చేస్తున్నారు. నేను ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే, ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ అందరూ మీడియా ముందుకు వచ్చేవాళ్ళు కూడా సామాన్యమైన ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఈ వీధి కుక్కల వల్ల అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా వెరీ క్లియర్గా చెప్పింది. ఏమని? సామాన్య ప్రజలకి ఎక్కడైతే ఇబ్బందులు కలుగుతున్నాయో వీధి కుక్కల వల్ల కానీ, ఆసుపత్రుల్లో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ అలాంటి వాటినే మేము పట్టుకొని సంరక్షణ కేంద్రాలకి తరలించండి అని చెప్తున్నాము అని వెరీ క్లియర్గా చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు ఇంత గొంతు చించుకొని మీడియా మీదకు వస్తున్నారో అర్థం కావట్లేదు. నిన్న కూడా ఒక 2 సోకాల్డ్ సెలబ్రిటీస్ వచ్చి అరిచేస్తున్నారు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రజలకి? ప్రజల జీవన ప్రమాణాల కంటే కుక్కల జీవన ప్రమాణాలు మీకు ఎక్కువ చెప్పాలనుకుంటున్నారా? వీళ్ళందరూ వచ్చి ఏ రోజు కూడా ప్రజలకి కావాల్సిన మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవు అని ఏ రోజు కూడా పోరాడలేదే. ఏ రోజు కూడా ఒక రోజు నిరాహార దీక్షలు చేయలేదే వీళ్ళందరూ కూడా, సోకాల్డ్ సెలబ్రిటీస్ అందరూ కూడా. ఈరోజు కుక్కల కోసం వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతున్నారే, సామాన్యమైన ప్రజలను కూడా బాధ్యులను చేసేలాగా మాట్లాడుతున్నారంటే అసలు అర్థం కావట్లేదు వీళ్ళ ఉద్దేశాలు ఏంటియో కూడా. వీళ్ళు ఒక సెక్యూరిటీ జైన్లో బతుకుతారు. వీళ్ళకి అర్ధరాత్రి బైకుల మీద వెళ్ళే వాళ్ళకి, నడిచిపోయే వాళ్ళకి కుక్కల వల్ల కలిగే ఇబ్బందులు వీళ్ళు ఎప్పుడు ఫేస్ చేస్తుంటారు. అలాంటి ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళకి నిజంగా ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. ఆరోగ్యానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, లేదా కొంతమంది ప్రాణాలే కోల్పోతున్నారు.
నిన్న ఒక సెలబ్రిటీ రోడ్ యాక్సిడెంట్లో కుక్క చనిపోతే కుక్క వచ్చి కేసు పెట్టలేదు కదా, ఆ మనిషి మీద ఎవరు కేసు పెట్టట్లేదు కదా అని బాధపడుతున్నారు. అదే రోడ్ యాక్సిడెంట్లో కుక్క ఎదురుగా వచ్చినందుకు తప్పించబోయి కొన్ని బస్సులు బోల్తా పడి 10ల సంఖ్యలో మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఆ రోజు కుక్క మీద కేసు పెట్టాలనా ఈవిడ ఉద్దేశం? వీళ్ళు ఎగ్జాంపుల్స్ తీసుకునేవి కూడా మరీ విచిత్రంగా ఉంటున్నాయి. సామాన్య ప్రజలైన మాలాంటి వాళ్ళకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. వీళ్ళు అసలు ప్రాపర్గా స్టడీ చేసి మాట్లాడుతున్నారా, ప్రజల కోసం మాట్లాడుతున్నారా? మెరుగైన సమాజం అంటారు మళ్ళీ వీళ్ళే వచ్చి. అసలు మెరుగైన సమాజానికి ప్రాతిపదిక ఏంటి? ముందు ప్రజలకు సరైన జీవన ప్రమాణాలు కల్పించాలి, బతికే హక్కును కల్పించాలి. ఇవన్నీ వదిలేసేసి ఏదో కుక్కల కోసం వచ్చి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫైట్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ప్రజల కోసం. అలాగే వాటితో పాటు జంతు ప్రేమ కోసం కూడా ఫైట్ చేయండి. కానీ మనుషుల కన్నా జంతువులకే హై ప్రయారిటీ అనేలాగా ప్రవర్తించకండి. అది నా సలహా. థ్యాంక్ యూ.